భగవద్గీత తృతీయ అధ్యాయము 23వ శ్లోకం. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యత నింద్రితః మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. యది ఒకవేళ హి నిశ్చయముగా అహం నేను నవర్తేయం కర్మలయందు వర్తింపనిచో జాతు ఎప్పుడైనను కర్మణి విహిత కర్మాచరణమునందు అతంద్రితః అత్యధిక శ్రద్ధ కలవాడనై మమ నా యొక్క మార్గమును అనువర్తంతే అనుసరింతురు మనుష్యాః మానవులందరును పార్థ ఓ పృథకుమార సర్వశః అన్ని విధముల. ఓ పార్థ, ఒకవేళ నేను విద్యుక్త ధర్మములను శ్రద్ధగా నిర్వహింపనిచో మానవులందరూ తప్పక నా మార్గమునే అనుసరింతురు. భాష్యము. ఆధ్యాత్మిక జీవితమునందు పురోగతిని సాధించుటకు వీలుగా సామాజిక శాంతిని నెలకొల్పుటకై ప్రతి నాగరిక మానవునకు కొన్ని వంశాచారములు నిర్ణయింపబడినవి. కానీ అట్టి నిబంధనలు బద్ధజీవునికే గాని శ్రీకృష్ణ భగవానుడికి వర్తింపవు. అయినను భగవానుడు ధర్మ సంస్థాపన కొరకై అవతరించి ఉండుట చేత ఆ విహిత కర్మలనన్నింటినీ అనుసరించెను. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడగుట చేత సామాన్య జనులు అతని అడుగుజాడలనే అనుసరింతురు. గృహమునందును మరియు గృహము వెలుపలను శ్రీకృష్ణ భగవానుడు గృహస్థ ధర్మములన్నింటినీ నిర్వర్తించనని శ్రీమద్భాగవతము ద్వారా తెలియచున్నది. జై శ్రీకృష్ణ.